కుటుంబ తగాదాలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో 12 మంది, 15 మంది, 20 మంది ఉన్న కుటుంబాలల్లో ఎటువంటి సమస్యలు, గొడవలు, అభిప్రాయ భేదాలు లేకుండా ఉన్న ఈ మన దేశంలో నేడు స్టైల్గా న్యూక్లియర్ కుటుంబం, ఫ్యామిలీ అని చెప్పుకుంటున్న నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఈ కుటుంబ తగాదాలు అనేది పెరిగినాయి. మీకు తెలియకుండా మీరు చేస్తున్న తప్పులే మీ కుటుంబంలో ఉండే సమస్యలకు, తగాదాలకు కారణం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన సమయంలో అత్యంత భయంకరమైన కాలసర్ప దోషం ఉంది. ఆ రోజు ఉన్న రాశి చక్ర ప్రకారం వృషభ లగ్నం, ద్వితీయ స్థానమైన మిథున రాశిలా ఈ కొట్లాటలకు, గొడవలకు కారకుడైన కుజుడు స్థితిగతుడై ఉన్నాడు. కుటుంబ స్థానం అంటే ద్వితీయ స్థానం. దానికి కూడా ఏం చేయాలంటే, ప్రాతకాలంలో దుర్గా, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఇలాంటి ఉగ్ర దేవతలకు సంబంధించిన పూజలు, పునస్కారాలు, సూత్రాలు అనేది సంగీతం ఇంట్లో వినబడాలి. అలాగే కుటుంబ తగాదాలకు అనేక కారణాలు ఉంటాయి. కొంతమందికి ఆస్తిపాస్తులు, కొంతమందికి సంబంధ బాధ్యతలు, కొంతమంది బరువు బాధ్యతలు, ఈ అన్నదమ్ముల మధ్యన లేకుంటే ఇతర బంధువుల మధ్యన సఖ్య సహకారం వంటి కుటుంబ తగాదాలు లేకపోవడానికి వాస్తు శాస్త్ర రీత్యా ముఖ్య కారణం నైరుతి, సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ నైరుతి అనే దిశ డిస్టర్బ్ అయిందో, అక్కడ దోషంగా ఉందో ఆ ఇంట్లో కుటుంబ తగాదాలు గ్యారంటీ.